రైట్ అండి. ITR-1 ITR-2 కి మధ్య తేడా ఏంటంటారు సార్? ITR-1 అండ్ ITR-2 అంటే ITR-1 లో ఎక్కువగా ఈ శాలరీస్ వచ్చేవాళ్ళు, పెన్షన్స్ వచ్చిన వాళ్ళు మాత్రం ఉంటారు. ITR-2 లో మనకు క్యాపిటల్ గెయిన్స్ వచ్చిన వాళ్ళు, మల్టిపుల్ హౌస్ ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళు, తర్వాత ఫారిన్ అసెట్స్ ఉన్న వాళ్ళు, కానీ వాళ్ళ ఆదాయం 50 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ITR-2కి వస్తారనమాట. అంటే వీళ్ళు ITR-1 ITR-2 కూడా జూలై 31 లోపల ఫైల్ చేయాలి. అంటే వీళ్ళకు హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఉంటుంది, క్యాపిటల్ గెయిన్స్ ఉంటుంది, తర్వాత పెన్షన్, శాలరీస్ ఉంటాయి. వీళ్ళంతా కూడా 50 లక్షల పైన ఉంటే ITR-2, 50 లక్షల లోపల ఉంటే ITR-1 అనమాట. వీళ్ళిద్దరు కూడా డ్యూ డేట్ 31 జూలై. కంపెనీలో మల్టిపుల్ కంపెనీస్ డైరెక్టర్స్ వాళ్ళది ITR-3 ITR-4 వస్తుంది అంటారు. ITR-3 ITR-4 లో వస్తారు కంపెనీ డైరెక్టర్స్ కానీ, మేనేజింగ్ డైరెక్టర్స్ కానీ, లేదంటే ITR-3 and 4 లోకి వస్తారనమాట. రైట్ సార్. ఇప్పుడు డ్యూ డేట్ ఆగస్టు 31. రైట్ అండి. వేతన జీవులు చూసుకుంటే ప్రధానంగా కొత్త ట్యాక్స్ రిజీమ్కి వెళ్ళాలా, ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్కి వెళ్ళాలా, ఏ శాలరీ బ్రాకెట్కి ఎలా వెళ్ళాలంటారు? చాలా వరకు ఇప్పుడు ఏంటంటే కొత్త ట్యాక్స్ రిజిమే నడుస్తుంది. మోర్ దెన్ 90% కొత్త ట్యాక్స్ రిజిమ్ లో నడుస్తుంది. పాత ట్యాక్స్ రిజిమ్ నడవట్లేదు. పాత ట్యాక్స్ రిజిమ్ లో వేసే వాళ్ళు ఏంటంటే డిడక్షన్స్ ఉంటాయి. అంటే ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, సేవింగ్స్ కానీ, ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ 2.5 lakhs లిమిట్ వాళ్ళకి. అదే కొత్తగా అయితే మాత్రం ఇదేమీ క్లెయిమ్ చేయకుండా 12 లక్షల వరకు ట్యాక్స్ లేదు. 12 లక్షలు దాటితే మాత్రం 4 లక్షల పై నుంచి ట్యాక్స్ స్టార్ట్ అవుతుంది. పర్సెంటేజ్ స్లాబ్ చాలా తక్కువగా ఉంటుంది. 4 lakhs to 8 lakhs 5%, 8 lakhs to 12%, 10%, about 12 lakhs ఇట్లా 4 lakhs 4% పెరుగుతుంది. ఈ విధంగా న్యూ స్లాబ్ ఉంది. కానీ ఇప్పుడు ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలర్స్ లో 90% న్యూ ట్యాక్స్ రిజిమ్ లోనే ఉన్నారు. అంటే ఎందుకంటే బెనిఫిషియల్ అదే ఉంది, న్యూ ట్యాక్స్ రిజిమే ఎక్కువ బెనిఫిషియల్ ఉంది. పాత ట్యాక్స్ ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కానీ న్యూ ట్యాక్స్ రిజిమ్ బెనిఫిషియల్ ఉంది కాబట్టి ఎక్కువ మంది న్యూ ట్యాక్స్ రిజిమ్ లోనే ఉన్నారు ఇప్పుడు. రైట్ సార్. చాలా మంది 12 lakhs లోపు ఉన్న వాళ్ళు IT రిటర్న్స్ ఫైల్ చేయడం లేదు, ఎందుకంటే మనం ట్యాక్స్ పరిధిలోకి రావట్లేదు కదా అని. కానీ కంప్లైంట్స్ వైజ్ అందరు చేస్తే మంచిది అంటారా ఎట్లా? ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది 12 లక్షలు దాటిన తర్వాత ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. 12 లక్షల లోపల ఆదాయం ఉన్న వాళ్ళకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, కానీ రిటర్న్ మాత్రం ఫైల్ చేయాలి. చాలా మంది రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటారు. ట్యాక్స్ కట్టే అవసరం లేదు, కానీ రిటర్న్ మాత్రం ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇయర్లీ 4 lakhs దాటిన వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటే పైన ట్యాక్స్ ఆల్రెడీ TDS అవుతుంది కాబట్టి ట్యాక్స్, చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, బ్యాంక్ లో ఇంట్రెస్ట్ వచ్చేవాళ్ళు కానీ, డివిడెండ్స్ వచ్చేవాళ్ళు కానీ ఆల్రెడీ ట్యాక్స్ కట్టేశాను కాబట్టి నాకు రిటర్న్ ఫైల్ చేసిన అవసరం లేకపోతే, కానీ అలా కాదు. ప్రతి వ్యక్తి కూడా ఎవరైతే 4 లక్షల ఆదాయం దాటుతుందో వాళ్ళు కంపల్సరీ రిటర్న్ ఫైల్ చేయాలి. ఒకవేళ రీఫండ్ రావాలనుకుంటే కూడా ట్యాక్స్ లేదు కానీ రీఫండ్ TDS అడ్జస్ట్మెంట్ అయింది, అయినా రీఫండ్ అవ్వడం కూడా కంపల్సరీ రిటర్న్ ఫైల్ చేయాలి. మీ ఆదాయం ఎంత ఉన్నా కానీ రీఫండ్ రావాలంటే, ఇప్పుడు మీరు 1 లక్ష రూపాయల ఆదాయం ఉంది, ఒక TDS అయింది, రీఫండ్ రావాలంటే 1 లక్ష రూపాయల రిటర్న్ ఫైల్ చేసి రీఫండ్ తీసుకోవాలి. రీఫండ్ రావాలంటే మాత్రం కంపల్సరీ TDS రీఫండ్ రావాలంటే మాత్రం కంపల్సరీ ITR ఫైల్ చేస్తేనే వస్తుంది, లేకపోతే రీఫండ్ రాదు. రైట్ సార్. ఇప్పుడు లోన్స్ కావచ్చు, అట్లాగే పాస్పోర్ట్ కానీ చాలా వాటికి IT రిటర్న్స్ అడుగుతుంటారు కాబట్టి, సో ఏ సర్వీసెస్కి IT రిటర్న్స్ కీలకం, దానివల్ల ఎంత బెనిఫిట్స్ ఉన్నాయంటారు? ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది సెల్ఫ్ డిక్లరేషన్. ప్రతి ట్యాక్స్ పేరు కూడా ప్రతి ట్యాక్స్ నా ఆదాయం ఎంత ఉందని సెల్ఫ్ డిక్లరేషన్ చేస్తుంది కాబట్టి అది మోర్ అథెంటికేట్ ఉంది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన బేసిస్ తీసుకుని దాని ప్రకారమే వాళ్ళకు లోన్స్ ఇవ్వడానికి కానీ, లేకపోతే వీసాలు కానీ, లేకపోతే వాళ్ళకి గ్యారంటీస్ ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఫెసిలిటీస్ ఇన్కమ్ ట్యాక్స్ బేసిస్ పైన, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం, దానిపై ట్యాక్స్ కట్టిన బేసిస్ పైన వాళ్ళకు ఒక విధమైన క్రెడిబిలిటీ పెరుగుతున్నట్టు, పెరిగినప్పుడు వాళ్ళకు ఎక్కువ రిలయబిలిటీ పెరిగి వాళ్ళకు లోన్స్ మాత్రం ఈ విధంగా ఎక్కువగా శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా 2-3 సంవత్సరాలు రిటర్న్ ఫైల్ చేయలేదు, ఇప్పుడు ఒకేసారి ఫైల్ చేస్తారంటే మాత్రం ఆ లోన్స్ ఇచ్చే బ్యాంక్ కానీ, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ కానీ అలాంటి వాటికి కన్సిడర్ చేయవు. కాబట్టి మనం ఏం చేయాలంటే కంపల్సరీ మనకు లోన్ కావాలనుకుంటే ఖచ్చితంగా మనము ఇన్ టైం లోపల రిటర్న్ ఫైల్ చేయాలి. ఆ తర్వాత రీఫండ్ క్లెయిమ్ చేసే ఏదన్నా కానీ ప్రతి సంవత్సరం రెగ్యులర్ గా రిటర్న్ ఫైల్ చేస్తూ ఉండాలి. దానివల్లనే మనకు ఇన్కమ్ ట్యాక్స్ లో కానీ, లోన్స్ విషయంలో కానీ, మిగతా ఏ విధమైన బెనిఫిట్ కావాలనుకున్నా, ప్రభుత్వం నుంచి కావాలనుకున్నా, ఎక్కడి నుంచి గుర్తింపు రావాలనుకున్నా ఖచ్చితంగా ఇన్ టైంలో ఫైల్ చేస్తే ఆ బెనిఫిట్ ఉంటుంది. రైట్ సార్. ఇప్పుడు IT రిటర్న్ ఫైలింగ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
చాలా మంది ఏమంటారంటే ఐటీఆర్ రిటర్న్ ఫైలింగ్ లో కూడా మనకు తెలిసింది మాత్రమే కరెక్ట్ అనుకుంటాము. కానీ ప్రతి వ్యక్తి కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వారు వాళ్ళ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకోవాలి. అంటే ఒకసారి ఒక ఇంట్రెస్ట్ ఒక బ్యాంక్ అకౌంట్ లో వస్తుంది, శాలరీ ఒక బ్యాంక్ అకౌంట్ లో వస్తుంది, డివిడెండ్ ఇంకో బ్యాంక్ అకౌంట్ లో వస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే 3-4 బ్యాంక్ అకౌంట్స్ చూపించే అవసరం లేదు, ఒకటి చూపిస్తే సరిపోతుంది, ఎక్కడ శాలరీ ఒకటి చూపిస్తే సరిపోతుంది అనుకుంటారు. అలా కాదు. ప్రతి వ్యక్తి కూడా తన యొక్క బ్యాంక్ అకౌంట్ లో అన్ని బ్యాంకులు కలిపిన ట్రాన్సాక్షన్స్ తీసుకొని వాళ్ళకి ఆదాయం ఎంత వచ్చింది, ఇంట్రెస్ట్ కావచ్చు, డివిడెండ్ కావచ్చు, రెంట్ కావచ్చు, క్యాపిటల్ గెయిన్స్ కావచ్చు, వేరే ఏ ఆదాయం వచ్చినా కానీ బ్యాంక్ లో వచ్చిన ప్రతి ట్రాన్సాక్షన్ కూడా తీసుకొని దాన్ని కన్సిడర్ చేయాలి. అదే మాదిరి కూడా కొన్నిసార్లు బ్యాంక్ కాకుండా క్యాష్ ట్రాన్సాక్షన్ రూపంలో కానీ లేకపోతే నగదు రూపంలో కానీ మిగతా ఎక్స్చేంజ్ అంటే మిగతా ఎక్స్చేంజ్ ఆఫ్ ఎసెట్స్ కానీ ప్రాపర్టీస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటన్నిటికి కూడా పరిగణలోకి తీసుకొని ఇన్కమ్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఇవన్నీ తీసుకోవాలి. బ్యాంక్ స్టేట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ స్టేట్మెంట్, మన ఇంకా ఏన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ 26AS, ఫామ్ 16 ఇవన్నీ తీసుకొని కన్సల్ట్ తీసుకొని బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్ మెయిన్ డాక్యుమెంట్. అది తీసుకొని రిటర్న్ ఫైల్ చేస్తేనే పూర్తిగా ఉంటుంది. ఒకవేళ మనము ఒక ఐటమ్ తీసుకోవాలి 26AS ప్రకారము యాన్యువల్ ఇన్కమ్ స్టేట్ ప్రకారం ఫైల్ చేస్తాం. తర్వాత బ్యాంక్ లో ఒక ఎంట్రీ ఉంది, మనం ప్రాపర్టీ సేల్ చేస్తాం, అది తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ పోయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే తర్వాత వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్ ఇవ్వడము, మళ్ళీ దానికి రివైజ్ ఫైల్ చేయడము, ఇంట్రెస్ట్ కట్టాల్సి రావడం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మీరు ఏ రిటర్న్ ఫైల్ చేయాలనుకున్న ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ మొత్తం ట్రాన్సాక్షన్స్ ని పరిగణనలోకి తీసుకొని రిటర్న్ ఫైల్ చేయండి. అంతకంటే 26AS కానీ ఏఎస్ కానీ తక్కువే ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు. కాబట్టి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, మీ రికార్డు కన్ఫర్మ్ చేసుకుని దాని ప్రకారం రిటర్న్ ఫైల్ చేయండి. కానీ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఏఎస్ లేదు కాబట్టి నేను చూపించకపోయినా పర్వాలేదు అనుకోకూడదు. ఏఎస్ లేకున్నా కానీ తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని చేయాల్సింది. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది ఈ డిజిటల్ పేమెంట్స్ ఉంటాయి. చాలా మంది డిజిటల్ ట్రాన్సాక్షన్ ఒక అకౌంట్ నుంచి ఇంకో ట్రాన్స్ఫర్ చేయడము, లేకపోతే క్యాష్ అకౌంట్ లో రావడము, యూపీఐ పేమెంట్స్ కానీ, పేటిఎం కానీ, పేపర్, ఇవన్నీ ఎన్నో ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇది చాలా మందికి ఏంటంటే ఇది ఎక్కడికి అకౌంట్ లోకి రాదు, నేను చూపించాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. అలా కాదు. ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ యొక్క డిజిటల్ పేమెంట్స్ అకౌంట్ 20 లక్షల టర్న్ ఓవర్ దాటిందంటే ఖచ్చితంగా వాళ్ళు జిఎస్టీ పరిధిలోకి వస్తారు. కాబట్టి జిఎస్టీ లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి సమయం 20 లక్షలు దాటిందంటే ఖచ్చితంగా ఒక అకౌంట్ లోపల జిఎస్టీ పరిధిలోకి వస్తారు. కాబట్టి జిఎస్టీ నోటీస్ తీసుకునే అవసరం ఉంటుంది. మనం ఇంతకుముందు చూస్తే 2 సంవత్సరాల క్రితం బెంగళూరులో ఫ్రూట్స్ అమ్మే వాళ్ళకు నోటీసులు వచ్చాయని విన్నాం. ఇదే మాదిరిగా కూడా ఏ వ్యాపారం చేసినా ఎవరు చేసినా కానీ 20 లక్షలు మీ యొక్క అకౌంట్ లో ట్రాన్స్ఫర్ దాటిందంటే ఖచ్చితంగా జిఎస్టీ లైసెన్స్ తీసుకోండి, లేదా జిఎస్టీకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మా కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఖచ్చితంగా 20 లక్షలు దాటిందంటే ఖచ్చితంగా 20 లక్షలు దాటితే కూడా ఖచ్చితంగా కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ కూడా జిఎస్టీ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే మనకి కొన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు అకౌంట్స్, ఈ ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ నుంచి అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ యొక్క అన్నిటి కూడా ప్రతి వ్యవహారం చేసే ప్రతి ట్రాన్స్ఫర్స్ కి వచ్చిన ప్రతి క్రెడిట్ కి జమ అయిన ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఎందుకు వచ్చింది, ఎవరిచ్చారు, దేనికోసం ఇచ్చారు, ట్యాక్సబులా కాదా అని ప్రతి ట్రాన్సాక్షన్ కూడా వెరిఫై చేసుకుని రిటర్న్ ఫైల్ చేసిన అవసరం ఉంటుంది. రైట్ సార్. ఐటీఆర్ ఫైల్ చేసే విషయంలో ప్రజలు ఎక్కువగా చేసే పొరపాటు ఏదంటారు? ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి వ్యక్తి పొరపాటు ఎక్కడ చేస్తారంటే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ సరిపోయింది, దానిపైన అంతగా అవసరం లేదు, కానీ మిగతా ట్రాన్సాక్షన్ నా బ్యాంక్ అకౌంట్ ఉండగా చూపించాల్సిన అవసరం లేకుంటారు. కానీ ఎప్పుడో ఆ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ దొరికినప్పుడు నోటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా ప్రాపర్టీస్ కొన్ని అమ్ముతారు. ఆ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ ఎక్స్చేంజ్ కావచ్చు, లేకపోతే ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ చేసినవి రికార్డు రాకపోవచ్చు, తర్వాత లేట్ గా రావచ్చు. అవి మ్యూచువల్ ఫండ్స్ అమ్ముతారు, డిబెంచర్స్ అమ్ముతుంటారు, కొన్నిసార్లు పర్చేజ్ చేస్తుంటారు ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ కానీ, గోల్డ్ కానీ. మళ్ళీ వెహికల్స్ పర్చేజ్ చేసినప్పుడు టీడీఎస్ అవుతుంది. ఆ వెహికల్ పర్చేజ్ చేసినప్పుడు ట్రాన్సాక్షన్ టీడీఎస్ అయినప్పుడు ఆ వెహికల్ పర్చేజ్ చూపించకపోవడము, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ఉంటాయి అవి కూడా చూపించకపోవడము, ఇలాంటివన్నీ కన్సిడర్ చేయకుండా రిటర్న్ ఫైల్ చేస్తుంటారు. కాబట్టి అలాంటి వాటన్నిటి కూడా డిపార్ట్మెంట్ వెరిఫై చేసినప్పుడు వాళ్ళ దగ్గర డేటా ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లేకపోతే ఫీడ్బ్యాక్ పంపిస్తారనమాట ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మీరు పంపించే రిటర్న్ ఇది ఫైల్ చేస్తారు, మీ దగ్గర ట్రాన్సాక్షన్స్ ఏమి ఉన్నాయి, వాటికి గ్యాప్ ఇంత ఉంది, మీరు దాన్ని క్లారిఫై చేయండి అని పంపిస్తారు.
ఒకవేళ క్లారిఫై చేసి మనకి ఎవిడెన్స్ తో సబ్మిట్ చేసామంటే యాక్సెప్ట్ అవుతుంది. ఒకవేళ ఏమాత్రం క్లారిఫై చేయకపోయినా, రెస్పాన్స్ ఇవ్వకపోయినా కానీ మీ యొక్క ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దాని స్క్రూటినీ కన్వర్ట్ చేసి మొత్తం అకౌంట్ అసెస్మెంట్ మొత్తం స్క్రూటినీ కన్వర్ట్ చేసి దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం స్క్రూటినీ ప్రొసీడింగ్ స్టార్ట్ అయ్యి నోటీస్ ఇవ్వడము, దానికి అసెస్మెంట్ చేయడము అన్ని ఈ విధంగా ఎక్స్పాండ్ కావడం జరిగింది. రైట్ సార్. అయితే అన్ని ఆదాయాలు ఎఫ్డి ఇంట్రెస్ట్ కావచ్చు, క్యాపిటల్ గెయిన్స్, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో, అలా అన్ని సోర్సెస్ వాళ్ళకి స్పష్టం చేయాల్సి ఉంటుంది అంటారు. అన్ని విషయాలు అన్ని సోర్సెస్ మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా 26 రాకపోవచ్చు, ఏఎస్ రాకపోవచ్చు, తర్వాత 26 దాంట్లో ఫామ్ 16 రాకపోవచ్చు. అలాంటి వాటన్నిటిని కూడా మీరు పరిగణన తీసుకొని కరెక్ట్ రిటర్న్ ఫైల్ చేయండి. ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు తెలియని విషయం లేదు. మీకు తెలియని విషయాలు కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్పగలుగుతున్నారంటే వాళ్ళ దగ్గర యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఉంటుంది. కాబట్టి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ మెయిన్ డాక్యుమెంట్ గా తీసుకోండి. అదే మాదిరిగా అది కాకుండా మిగతా ట్రాన్సాక్షన్స్, ప్రాపర్టీ ఉండడం కానీ, అమ్మడం కానీ, ఎక్స్చేంజ్ చేయడం కానీ, కొన్నిసార్లు మనం ఏం చేస్తారంటే చాలా మంది బంగారు నగలు ఉంటాయి, వాళ్ళు పాత నగలు తీసుకెళ్లి కొత్త నగలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఎప్పుడో 1,00,000 రూపాయలకు ఉన్నది ఇవాళ షాప్కి వెళ్తారు, 5 లక్షలు దాని వాల్యూ అవుతుంది, 6 లక్షల వస్తువు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, 1,00,000 రూపాయలు కొన్నాను, 6 లక్షలకు 1,00,000 రూపాయలు అమ్మేసి 1,00,000 రూపాయలు పాత అయితే అమ్మేస్తాను, 6 లక్షలు కొన్నాను కాబట్టి నాకు ట్యాక్స్ లయబిలిటీ ఏం లేదనుకుంటారు. కానీ 1,00,000 రూపాయలు కొన్నది 5 లక్షలకు అయింది. దీన్ని మరి ఎక్స్చేంజ్ చేసి 6 లక్షలు వేరే వస్తువు ఉన్నది కాబట్టి ఈ 4 లక్షల లాభం కూడా క్యాపిటల్ గెయిన్ కిందకి వస్తుంది. కాబట్టి అది చాలా మంది చూపించడం మానేస్తారు, చూపించారు. అది ఒక పెద్ద మిస్టేక్ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంచుమించు కొన్ని వేల కోట్ల కిలోల నగలు ఎక్స్చేంజ్ అవుతుంది. అంటే పాత నగలు ఇచ్చేసి కొత్త నగలు తీసుకుంటున్నారు. అదే మాదిరి వెహికల్ పర్చేజెస్, చాలా మంది వెహికల్ పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళు TDS అవుతుంది. వాళ్ళు పర్చేజ్ చేసినప్పుడు సపోజ్ వాళ్ళ ఆదాయం 10 లక్షలు చూపిస్తారు, 50 లక్షల వెహికల్ కొన్నారనుకోండి, ఇలాంటి వాటి అన్నిటి కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పెట్టుబడి ఎంత, ఖర్చు ఎంత, మీ ఆదాయం ఎంత చూపించారనేది కూడా దానికి లింక్ చేసి రిటర్న్ ఫైల్ చేస్తే చాలా బాగుంటుంది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వెరిఫై చేసి ఇన్ఫర్మేషన్, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసినప్పుడు నోటీస్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్ సార్. ఈ జూలై 31 డెడ్ లైన్ తర్వాత కూడా రిటర్న్ ఫైల్ చేయొచ్చా? ఫైన్ కావచ్చు, లేట్ ఫీ కావచ్చు, ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటారు? లేట్ ఫీతో ఫైల్ చేయొచ్చు. 5 లక్షల లోపల ఆదాయం ఉంటే 1000 రూపాయలు ఉంటుంది లేట్ ఫీజు. 5 లక్షల పైన ఆదాయం ఉంటే మనకు 5,000 రూపాయలు ఉంటుంది. అది డిసెంబర్ 31 వరకు ఫైల్ చేయొచ్చు, లేట్ అయిపోయినంత మాత్రం. అయితే ఇంతకుముందు ఎలా ఉండేదంటే లేట్ అయిపోయినప్పుడు రిటర్న్ ఫైల్ చేయకపోతే రీఫండ్ వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ బిలేటెడ్ రిటర్న్ లేట్ ఫీజు ఇచ్చిన తర్వాత ఆ రీఫండ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, లాస్ కూడా కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ మీకు రీఫండ్ అవ్వాలనుకుంటే, లాస్ కన్సిడర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా బిఫోర్ డ్యూ డేట్, విత్ ఇన్ డ్యూ డేట్ లోపల రిటర్న్ ఫైల్ చేయండి. లేకపోతే మాత్రం రిఫండ్ ఆలస్యం అవకాశం ఉంటుంది, లాస్ కూడా కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది, ఒకసారి రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, దాని మీద అప్పీల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత లెంతీ ప్రాసెస్ అవుతుంది, కొన్నిసార్లు రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. రైట్ సార్. రిఫండ్ త్వరగా రావాలంటే దీంతో పాటు ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్, సకాలంలో ఫైల్ చేయడంతో పాటు? రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్, అంటే ఏఎస్ మీకు ఏదైతే డిపార్ట్మెంట్ పంపిస్తుందో అది, తర్వాత 26 AS, తర్వాత మీ ఫామ్ 16 అంటే ఇంట్రెస్ట్ మీ కానీ డివిడెండ్ కానీ ఇచ్చేప్పుడు TDS సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తూ, మీకు దేని మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనే దాన్ని కూడా కన్సిడర్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నప్పుడు అప్పుడు రీఫండ్ తొందరగా ప్రాసెస్ అవుతే అవకాశం ఉంటుంది. కానీ ఆదాయ ఖర్చు ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉన్నప్పుడు డిపార్ట్మెంట్ అనుమానించే అవకాశం ఉంటుంది. దాని కొరకు ఫీడ్బ్యాక్ ఇవ్వడము, ఆ ఫీడ్బ్యాక్ లో మన రెస్పాన్స్ ఇవ్వకపోతే నోటీస్ ఇవ్వడము, తర్వాత ఎక్స్పర్ట్ ఆర్డర్ పాస్ చేయడము, డిమాండ్ వేయడం జరిగి రీఫండ్ రాకపోను డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా దాంతోపాటు ఏమవుతుందంటే లేట్ ఇంట్రెస్ట్ జరుగుతుంది, 234 AB అనేది జరుగుతుంది, ఇంట్రెస్ట్ పడుతుంది. తర్వాత 115 BBA అనేది అది కూడా ఎక్కువ ఎడిషనల్ ట్యాక్స్ పడే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి ముఖ్యమైన విషయం. అదే మాదిరి ఇప్పుడు కొత్త అవకాశం వచ్చింది అప్డేటెడ్ రిటర్న్స్ లో కూడా మనకు ఎప్పుడైతే మనం 4 సంవత్సరాల వరకు కూడా గత 4 సంవత్సరాల రిటర్న్స్ లో కూడా మిస్టేక్ జరిగినా, మనం సరిగా చూపించకపోయినా, ఇన్కమ్ తక్కువగా చూపించినా కానీ అలాంటి వాటన్నింటినీ కూడా అప్డేటెడ్ రిటర్న్ ద్వారా మనము ఇప్పుడు రిటర్న్ ఫైల్ చేసి రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంది. అదేంటంటే 1 year లోపల రెక్టిఫై చేసుకుంటే 24%, 25%, 2 years లోపల రెక్టిఫై చేసుకుంటే 50%, 3 years లోపల రెక్టిఫై చేసుకుంటే 60%, 4 years లోపల రెక్టిఫై చేసుకుంటే 70% అడిషనల్ ట్యాక్స్ కట్టి రిటర్న్ ఫైల్ చేసి పాత ఏమైనా మనము జరిగిన పొరపాట్లు కానీ లేకపోతే రాంగ్ క్లెయిమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం రెక్టిఫై చేసుకుని మనం తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వడం జరిగింది.
రైట్ సార్. అలాగే రిటర్న్ ఫైల్ చేసేప్పుడు అందులో మనం ఫామ్ 16 ఏఐఎస్ 26 ఏఎస్ వీటన్నిటి డేటా సరిపోలిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలంటారు ఒకసారి. వీటన్నిటితో పాటు మీకు బ్యాంక్ స్టేట్మెంట్ ఇంపార్టెంట్. బ్యాంక్ స్టేట్మెంట్ తర్వాత మీరు చేసిన ట్రాన్సాక్షన్స్, ఇంతకుముందు చెప్పినట్టుగా బంగారం అమ్మడం, నగలు అమ్మడం, కొనడం కానీ, వెహికల్ పర్చేజ్ చేయడం కానీ, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కానీ, లేకపోతే మీ డిజిటల్ పేమెంట్స్ కానీ, ఇలాంటివన్నీ ట్రాన్సాక్షన్స్ కూడా ఈ కలిపి అదే మాదిరిగా ఫామ్ 16, 26 ఏఎస్ తర్వాత ఏఎస్ ఇవన్నీ కన్సిడర్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఎందుకంటే మీరు ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది కమ్యూనికేషన్ బిట్వీన్ ద ట్యాక్స్ పేయర్ అండ్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అది రైట్ పర్సన్, రైట్ ట్యాక్స్, రైట్ టైం అది కావాలంటుంది. ఆలస్యం అయితే మాత్రం ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అనుమానం మొదలైనప్పుడు ఇంట్రెస్ట్ ఏది లెటర్ పంపించడం అనుమానం మొదలైనప్పుడు ఎక్స్పర్ట్ ఆర్డర్స్ పాస్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ఏం రాకుండా మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది, డిపార్ట్మెంట్ దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్, ఇవన్నీ వెరిఫై చేసుకుని రిటర్న్ ఫైల్ చేయడం బాగుంటుంది. ఎందుకంటే మీరు అందుకోసం రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ముందుగా మీరు ప్రాసెస్ జూన్ లో కాదు ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయాలి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం అనేది. పాత బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ చూసుకొని ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తే మీరు జూలై లోపల రిటర్న్ ఫైల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. కాకుండా మనం జూలైలో స్టార్ట్ చేసి లాస్ట్ మినిట్ లో ఆడిటర్ అడిగినప్పుడు, కన్సల్టెంట్ అడిగినప్పుడే ఫైల్ చేస్తాను అంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని పొరపాటు జరిగే అవకాశం ఉంది, కొన్ని ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొందరు ఏమంటారంటే మేము సొంతంగా ఫైల్ చేసుకుంటాము అని చెప్పని కొందరు రిఫర్ చేస్తుంటారు. కానీ సాధ్యమైతే నా అడ్వైజ్ ఏంటంటే మీకు ఎంత తెలుసున్నా కానీ కొన్నిసార్లు టెక్నికల్ గా కొన్ని తెలిసే అవకాశం ఉండదు, కొన్నిసార్లు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి యూ టేక్ ది అడ్వైజ్ ఆఫ్ ఎనీ ప్రొఫెషనల్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ కానీ, చార్టెడ్ అకౌంటెంట్ కానీ, ఎవరిదైనా కానీ మీ ఎంత చిన్న రిటర్న్ అయినా, ఎంత చిన్న ఇన్ఫర్మేషన్ అయినా కానీ వాళ్ళ కన్సల్టెంట్ తీసుకుని అడ్వైజ్ తీసుకుని ఫైల్ చేస్తే ఫుల్ ప్రూఫ్ మిస్టేక్స్ రాకుండా, తక్కువ మిస్టేక్స్ జరగకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్ సార్. ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత ఈ వెరిఫికేషన్ చేయాలా, అది చేయకుంటే చెల్లుబాటు అవుతుందా లేదా? ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత ఈ వెరిఫికేషన్ చేయకపోతే చెల్లుబాటు కాదు. నో రిటర్న్ ఫైల్. దాన్ని మనము 120 days లోపల ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు ఏం టైం తగ్గించారు. అంత లోపల ఈ వెరిఫికేషన్ చేయాలి. ఈ వెరిఫికేషన్ అంటే ఏంటంటే మీ రిటర్న్ మీరే ఫైల్ చేసినట్టుగా మీ ఫోన్ కు ఆధార్ కార్డ్ బేస్ మీద లేదా ఫోన్ నెంబర్ ఫోన్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇచ్చారంటే మీరే రిటర్న్ ఫైల్ చేసినట్టుగా. అలా కాకుండా కూడా మీకు ఆధార్ ఓటీపీ లేకుండా బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా పోవచ్చు, మన డీమాట్ అకౌంట్ ద్వారా కూడా పోవచ్చు. అదే మాదిరిగా బ్యాంక్ ఆధార్ ఓటీపీ ద్వారా, డిజిటల్ సిగ్నేచర్ ద్వారా కూడా మీ యొక్క ఐటీఆర్ ఫైల్ చేసిన ఈ వెరిఫికేషన్ చేసి రిటర్న్ కంప్లీట్ చేయొచ్చు. కానీ ఈ వెరిఫికేషన్ చేయకపోతే యాజ్ ఈ రిటర్న్ నాట్ ఫైల్, రిటర్న్ ఫైల్ కానట్ కిందకే కన్సిడర్ అవుతుంది. కాబట్టి ఈ వెరిఫికేషన్ చేయకపోతే రిటర్న్ కు ఇంపార్టెన్స్ లేదు, ఎలాంటి కన్సిడరేషన్ ఉండదు. రైట్ సార్. ఈ ఏడాది ఐటీఆర్ పేయర్స్ తెలుసుకోవాల్సిన విషయం, ట్యాక్స్ పేయర్స్ ఎలాంటి మార్పులు చేశారు, నిబంధనల్లో ఏమైనా కొత్త మార్పులు చేశారు, అట్లాగే మీరు ఇచ్చే సూచనలు ఎట్లా? ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు కొత్త యాక్ట్ 1 April 26 నుంచి వచ్చింది. ఈ 26 March వరకు పాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఇన్కమ్ ట్యాక్స్ మాత్రమే అమలు అవుతుంది. దాని ప్రకారమే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఐటీఆర్ 1, 2, 3, 4, 5, 6, 7 వరకు ఉన్నాయి. ఐటీఆర్ 1, 2 చెప్పినట్టుగా జూలై లోపల ఫైల్ చేయాలి, ఆగస్ట్ లోపల 3, 4 ఫైల్ చేయాలి. 5, 6 ఏమో కంపెనీస్ కు, ట్యాక్స్ కేసెస్ కు అక్టోబర్. తర్వాత ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఏదైతే ఉందో అది నవంబర్ 30 లోపల ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అమెండ్మెంట్స్ ఏది వచ్చినా కొత్త యాక్ట్ వచ్చాయి కాబట్టి, పాత యాక్ట్ లో పెద్దగా అమెండ్మెంట్స్ లేవు కాబట్టి, మార్పు చేర్పులు లేవు కాబట్టి, పాత యాక్ట్ 2026 మార్చి వరకు ఉన్న యాక్ట్ ప్రకారం రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ రిటర్న్ టైం లోపల డ్యూ డేట్ లోపల ఫైల్ చేయకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా లాస్ క్లెయిమ్ ఉండదు, రీఫండ్ కూడా ఆలస్యం కూడా కొన్ని రాకపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకో విషయం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా నా ట్రాన్సాక్షన్స్ ఎవరు చూస్తారు, ఎవరు చూడరు అని చెప్పని అనుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రతి సెక్షన్స్ నుంచి, ప్రతి ఏరియాస్ నుంచి, ప్రతి అడ్మినిస్ట్రేషన్ నుంచి, ప్రతి బిజినెస్ మెన్ నుంచి ఇన్ఫర్మేషన్ పోతుంది. మీరేం చేశారు